హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. లాస్ట్ వీడియోలో ట్రేడింగ్ చేయడానికి లక్షల అమౌంట్ కావాలా, అసలు అంత అవసరం ఉందా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో నేను ఇక్కడ ఐకార్డ్లో పెడతా, ఒకసారి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. చార్ట్స్ గురించి కానీ, సో ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి కానీ, ఏ చార్ట్ బ్రేక్అవుట్ అవుతుంది, ఏది ఎంటర్ అవ్వాలి, ఏది వీక్లీ బ్రేక్అవుట్ అవుతుంది, ఏది డైలీ బ్రేక్అవుట్ అవుతుంది, ఏది ఫండమెంటల్ అనే దాని గురించి చాలా వరకు చాలామంది చెప్తూనే ఉంటారు. సో ఇప్పుడు నేను జస్ట్ చెప్పేవి అంటే స్టార్టింగ్ కొన్ని డేస్ ఇలా చెప్దాం అనుకుంటున్నా. అసలు బిగినర్స్ అంటే మనం ఎక్స్పర్ట్స్కి చెప్పేంత సినిమా మనకు లేదు, కానీ బిగినర్స్కి అయితే కొన్ని చెప్పాలి అనుకుంటున్నా. ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు కాబట్టి నేను చేసిన తర్వాత ఇలాంటివి చేయకూడదని చెప్పడం కోసమే కొన్ని ఇంట్రొడక్షన్ వీడియోస్ అలా చేస్తున్నా అన్నట్టు, అంతేగాని టైంపాస్ చేయడం కోసం కాదు. చార్ట్ ప్యాటర్న్స్ ఏముంది మీరు చదువుకున్నా మీకు తెలుస్తుంది, బ్రేక్అవుట్ అయినా మీకు తెలుస్తుంది, కొన్ని బుక్ చేసి చూసారంటే అర్థమైపోద్ది. కానీ రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎవరైతే షేర్ చేసుకుంటారో అవి మీకు ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పాలి వాళ్ళకి, వాళ్ళు కూడా లాస్ అయిపోవాలి కదా మళ్ళానే అని ఆలోచిస్తారు. సో మనకు అది కాదు. ఈరోజు వీడియోలో మనం ఏంటి అంటే, ఈరోజు వీడియోలో నేను చెప్పేది ఏంటి, సో ఒక పర్సన్కి ఎన్ని డీమ్యాట్ అకౌంట్స్ ఉండాలి, ఒక పర్సన్కి మంచిగా మీరు విన్నది కరెక్టే, ఒక పర్సన్కి ఎన్ని డీమ్యాట్ అకౌంట్స్ ఉండాలి, ఎన్ని ఉండాలి, మీకు దగ్గర ఎన్ని ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే మీకు ఓకే అనుకుంటే, లేదా లైట్. సో నా దగ్గర ఎన్ని ఉన్నాయి, అసలు ఎందుకు డీమ్యాట్ అకౌంట్స్ సపరేట్గా ఉండాలి అని క్వశ్చన్ చేస్తున్నాను అనేది వాటి గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు, ట్రేడింగ్ అయినా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అయినా స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టాక్తో నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశా. స్టాక్ గురించి కూడా మాట్లాడతా. సో అక్కడ నాకు అర్థమైంది అన్నట్టు, ఒకసారి రియలైజేషన్ అయిపోయా, మనకి అకౌంట్ ఒక్కటి ఉండకూడదు, ఒకే డీమాట్ అకౌంట్ ఉండకూడదు. ఎందుకు చెప్తా. సో నేను మెజ్గాండాక్ షిప్ బిల్డర్స్ ఏదైతే ఉందో అది బేసికల్గా ఐపీఓ వచ్చినప్పటి నుంచి దాంతో ట్రేడింగ్ చేశాను నేను. దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ చేయలేదు. ట్రేడింగ్ చేస్తే మామూలుగా ఒకరోజు సడన్గా ఒక స్పైక్ వచ్చి ఉండే, అలా ట్రేడింగ్ చేసేసి వస్తున్నవి కొని అమ్మేసా. ఒకసారి ఎందుకో దీన్ని కొనేసి వదిలేద్దాంలే అని 200 220 దగ్గర కొనేసి ఒక 20 స్టాక్స్ వదిలేసా అన్నట్టు. ఇంకా దాన్ని చూడలేదు, మామూలుగా స్టాక్ చూడలేదు. అది 600 వరకు వెళ్ళిపోయింది. 600 వరకు వెళ్ళిపోయిందా అనేసి దాన్ని అమ్మేశా. మెజ్గాండాక్ షిప్ బిల్డర్స్ అమ్మేశా. 600 తర్వాత అమ్మేసిన తర్వాత ప్రజెంట్ అది మోర్ దాన్ 2000 రన్ అవుతుంది అన్నట్టు. అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంది అంటే, మనం అంటే ఆ 20 స్టాక్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ కోసమే కొన్నా. అది అప్స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ కోసమే కొన్నా. కానీ నా గ్రీడీనెస్ అంటే ఇంత ప్రాఫిట్ వచ్చేసింది కదా, 200 అంటే 600 3 టైమ్స్ వచ్చేసింది కదా, 300% పెరిగింది కదా, అమ్మేసుకుందాం అని అమ్మేసాను. ఆ తర్వాత అది 2000+ పోయింది అన్నట్టు. అంటే జస్ట్ 300 కోసం అమ్మేస్తే అది 2000 అంటే అప్రాక్సిమేట్లీ 10x 12x 13x వరకు పోయింది. సో అది అంటే ఇప్పుడు ఇది ఎందుకు ఉండాలి చెప్తా. కొన్ని ఫండమెంటల్గా స్ట్రాంగ్ అయిన స్టాక్స్, కొన్ని అంటే ఇంకా ఇవి ఫ్యూచర్ గ్రోత్ ఉన్నవి అనే స్టాక్స్ మనం అమ్ముకోకూడదు. అంటే రిస్క్ అన్నట్టు, ఇంకా అది పెరిగితే మంచిగా పెరుగుతాయి, లేదంటే ఇంకా ఓకే పెరగలేదు స్టేబుల్గానే ఉంటాయి అంటే ఉండనివ్వండి. అది మనకు కావాలి కొన్ని ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి ఫ్యూచర్లో పెరుగుతాయి, వీటి మల్టీ బ్యాగర్స్ అవుతాయి అనే స్టాక్స్ని అమ్ముకోకూడదు. వీటి కోసమే ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. కొన్ని స్టాక్స్ ఏంటంటే సీజనల్గా కానీ, కొన్ని బ్రేక్అవుట్ అవ్వడం కానీ, కొన్ని మూవింగ్ యావరేజ్ నుంచి సడన్ జంపులు అవ్వడం కానీ, లేదా ఏదైనా న్యూస్ బేస్డ్ కానీ, ఇలాంటి స్టాక్స్ ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్ కోసం, లేదా పొజిషనల్ కోసం, లేకపోతే ఒక 10 to 20% రాగానే అమ్మేసుకునే స్టాక్స్ కోసం ఇంకొక డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. మీకు అర్థమైందని నేను చెప్పింది. ఒక పర్సన్కి 2 డీమ్యాట్ అకౌంట్లు ఉండాలి. ఒకటేమో ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఒకటేమో ట్రేడింగ్ పర్పస్. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఒక డీమ్యాట్ అకౌంట్ కంపల్సరీ మెయింటైన్ చేయండి. అది ఏదైనా పర్లేదు, మీకు నచ్చింది. అంటే ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఈ డీమ్యాట్ అకౌంట్ బాగుంటుంది, ఈ డీమ్యాట్ అకౌంట్ బాగుంటుంది, అది ఏదైనా బాగానే ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది. ఒక డీమ్యాట్ అకౌంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, ఒకటి వన్ ఫర్ ట్రేడింగ్ అన్నట్టు. సో ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రైల్వే స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లా కొన్ని తీసేసుకొని పెట్టుకున్నాను అన్నట్టు.
అది ఒక అకౌంట్లో తీసుకున్నా. అదే రైల్వే స్టాక్స్ ఎలాగ పెరుగుతాయి కదా, టెంపరీగా బ్రేక్అవుట్స్ ఎక్కడైతే అవుతున్నాయో ఆ టైంలో ఎంటర్ అయిపోయి 10-20% మార్జిన్ పెట్టుకుంటామండి. ఆ 10-20% మార్జిన్లో ఆ స్టాక్ పోతే, ఆ స్టాక్ కనుక అక్కడి వరకు రీచ్ అయిందనుకోండి, అమ్మేసుకుంటాను నేను. సో ఇలా కూడా ఉంటుంది అన్నట్టు. ఆ 10-20%, లేకపోతే కొందరు ఏంటంటే రిస్క్ టు రివార్డ్ రేషియో 1:2, 1:3, 1:4 ఇలా వచ్చేసినా కూడా అమ్మేసుకుంటారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఇన్వెస్ట్మెంట్లో ఉన్న స్టాక్స్ని అదే డీమ్యాట్ అకౌంట్లో ట్రేడింగ్తో పాటు ఆ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ ఉంటే కూడా, అరే ఇది ఇంత ప్రాఫిట్ వచ్చేసింది కదా, వై డోంట్ ఐ సెల్, నేను ఎందుకు అమ్మకూడదు, దీన్ని అమ్ముకోవచ్చు కదా అనే థాట్ నీకు క్రియేట్ అవుతుంది. అదే ఇన్వెస్ట్మెంట్కి సపరేట్ డీమ్యాట్ అకౌంట్ ఉంటే, ఓ ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఉన్న డీమ్యాట్ అకౌంట్ కదా, దీంట్లోకి వెళ్ళి మనం స్టాక్స్ అమ్మకూడదు. ఇది ట్రేడింగ్ రిలేటెడ్గా ఉన్న అకౌంట్ కదా, దీంట్లో స్టాక్స్ అమ్ముకోవచ్చు. మీకు అర్థమైంది కదా డిఫరెన్స్ అనేది. సో ఆ డిఫరెన్స్ మీరు ఐడెంటిఫై చేసేసుకోవాలి. ఆ డిఫరెన్స్ మీరు ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నేను చేసే ఆ బ్లండర్ మిస్టేక్స్, అలా కొన్ని స్టాక్స్ ట్రేడింగ్ ప్లస్ స్వింగ్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఒకే యాప్లో చేయడం వల్ల సడన్గా ఇంకా హారీబరీలో ఏం చేస్తామంటే అమ్మేస్తాం అన్నట్టు. ఓ ఇది ఇంత ప్రాఫిట్ వచ్చేసింది, సడన్గా చిన్నగా పడుతుంటే ఏమవుతుందంటే అమ్మో పడిపోద్దేమో, అనవసరంగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటే సరిపోద్ది కదా అనే థాట్లో దాన్ని అమ్మేసుకుంటాం అన్నట్టు. అందుకే ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఇప్పుడున్న టీసీఎస్ కానీ, బ్యాంకులు కానీ, మేజర్ బ్యాంక్స్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, టాటా కన్సల్టెన్సీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎల్ఎన్టీ ఇవన్నీ ఒకప్పుడు 10 రూపాయలు 20 రూపాయలతో స్టార్ట్ అయినవే. మల్టీ బ్యాగర్స్ ఎలా అయ్యాయి, 10x, 20x, 100x, 200x ఇలా ఎందుకు అయ్యాయి? సో కొన్ని ఏంటంటే ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అనుకోండి, దాంట్లో ట్రేడింగ్ కూడా చేయి, స్వింగ్ ట్రేడింగ్ కూడా చేయి. బ్రేక్అవుట్ అయ్యే టైంలో, మూవింగ్ యావరేజ్ సడన్ జంప్ అయ్యే టైంలో, మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకునే టైంలో తీసుకొని ఒక 10-20% రాగానే ఒక దాంట్లోకి వెళ్ళి తీసేయి. అదే ఇన్ఫోసిస్ని నువ్వు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా పెట్టుకో. కొన్ని ఏంటంటే మంచి స్టాక్స్ ఉంటాయి, అవి మళ్ళీ దొరకవు నీకు. అదే చెప్తున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ బీఎస్సీ కూడా నేను 2 అకౌంట్స్లో కొన్నా. ఒక దాంట్లోనేమో ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ పెట్టా, మళ్ళీ ఒక కరెక్షన్ రాకపోదా తీసుకోకపోనా అన్న ఆలోచనతో బీఎస్సీని జస్ట్ 520 దగ్గర తీసేసుకున్నాను. 3,000 ఏం పెట్టా అంతే, అది 400% వెళ్ళిపోయింది. సో అలా ఉంటుంది అన్నట్టు. అది కంటిన్యూస్గా పోయింది, ఇంకా నాకు మళ్ళీ యాడ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు, మళ్ళీ కరెక్షన్ రాలేదు. ఎందుకంటే మూవింగ్ యావరేజ్కి ప్రైస్ చాలా ఫార్ అవే ఉందన్నట్టు. అందుకే అంత దూరంలో మనకు కొనడానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో కొంచెం కరెక్షన్ అన్న రాదా అని వెయిట్ చేసి కానీ రాలేదు, 400% అదే బీఎస్సీ ఇంకొక అకౌంట్లో. సో నాది ఏంటంటే ఇంకొకటి మిరాయి వాళ్ళది ఉంది కదా, అది 3,000 అకౌంట్. సో దాంట్లో కొని అమ్మేసా అన్నట్టు, ఒక 20-30% రాగానే అమ్మేసా. సో ఇలా ఉంటుంది అన్నట్టు. అలానే లారస్ ల్యాబ్స్ కూడా జస్ట్ ఎగ్జాంపుల్స్. లారస్ ల్యాబ్స్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశా, అక్కడేమో స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నా అన్నట్టు. ఇలా కొన్ని మిస్ చేసుకోకూడదు అని చెప్తున్నా. ప్రతి ఒక్కరు ఎవరైతే అంటే ఓన్లీ లేదు నేను ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనే ఉంటా అంటే, ఇన్వెస్ట్మెంటే ఎన్ని రోజులు వస్తాయి నీకు డబ్బులు, ప్రతిరోజు ఏం ఖర్చులు ఉండవా? నువ్వు కొంచెం ట్రేడింగ్తో కానీ కొంచెం సంపాదిస్తే ఈ ట్రేడింగ్ నుంచి అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్గా కన్వర్ట్ చేయొచ్చు. అంతేగాని ప్రతిరోజు ఇన్వెస్ట్మెంట్ అంటే జాబర్స్ కానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఇంత డబ్బులు? ప్రతిరోజు మీకు ఖర్చులు ఉన్నాయా? ప్రతి మంత్ మీకు ఖర్చులు ఉంటాయి, ప్రతి ఇయర్ మీకు ఖర్చులు ఉండవా? ఎక్కడి నుంచి వస్తుంది ఇన్వెస్ట్మెంట్? ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ అంటే రాదు. మనం ఏం బిజినెస్ మ్యాన్లం కాదు కదా ఆ బిజినెస్ అమౌంట్ రాగానే దీంట్లో పెట్టేసుకోవడానికి. సో అది ఆలోచించుకోండి. ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్కి 2 డీమ్యాట్ అకౌంట్లు మెయింటైన్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, ఇలాంటివి మీకు ఎవరు చెప్పరు అని చెప్తున్నా. సో మన వాళ్ళు అనుకొని చెప్తా ఉంటా. థ్యాంక్ యూ. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.